హలో వ్యూవర్స్, రీసెంట్గా సూపర్మ్యాన్ ట్రైలర్ గురించి వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత వీడియో దేని గురించి అప్లోడ్ చేయాలని కొన్ని ఆర్టికల్స్ చదువుతుండగా అందులో డాక్టర్ డూమ్ ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో డాక్టర్ డూమ్ అవెంజర్స్ 5 మెయిన్ విలన్గా, అవెంజర్స్ డూమ్స్డేగా అని రాస్తుంది. సో ఐ వెంట్ బ్యాక్ టు డూ సమ్ రీసెర్చ్ ఆఫ్టర్ ఎండ్ గేమ్, డిజ్నీ బాట్ 20th Century Fox అండ్ అదర్ MCU క్యారెక్టర్స్. ఆ తర్వాత MCU ఒరిజినల్ ప్లాన్ వచ్చి ఎండ్ గేమ్ ఈవెంట్స్ని, తర్వాత ప్రెజెంట్ క్యారెక్టర్స్ కంటిన్యూ చేయడం, కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం. ఎక్స్మెన్ ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్ గురించి అడిగితే వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి 5 సంవత్సరాలు టైం పడుతుందని కెవిన్ ఫీగే చెప్పారు. తర్వాత స్పైడర్-మ్యాన్ నో వే హోమ్, యాంట్-మ్యాన్ 3, డాక్టర్ స్ట్రేంజ్ 2, స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్, ఎటర్నల్స్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలానే ఫాల్కన్ వింటర్ సోల్జర్, లోకి, వాండా విజన్ వంటి వెబ్ సిరీస్ వచ్చాయి. వెబ్ సిరీస్ హిట్ అయినా కానీ సినిమాలు పట్టు. దీంతో మార్వెల్ సబ్జెక్ట్లో పడిన తర్వాత కెప్టెన్ అమెరికా 4, థండర్ బోల్ట్స్, స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ వంటి సినిమాలు వచ్చాయి. ఇంతలోగా అన్నీ బెడిసి కొట్టాయి. ఇంతలోగా అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ టైం, ప్రీపరేషన్ టైం దగ్గర పడింది. ఇంతలో క్యాంగ్ యాక్టర్ జోనథన్ మేజర్స్ అరెస్ట్కి గురవ్వటం, క్యాంగ్ యాక్టర్ని రీప్లేస్ చేయటం బదులుగా క్యాంగ్ క్యారెక్టర్ని రీప్లేస్ చేశారు. ఆ క్యారెక్టర్లోకి డాక్టర్ డూమ్ని తీసుకొచ్చారు. ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టీజీని డాక్టర్ డూమ్గా సెలెక్ట్ చేశారు. జస్ట్ వండరింగ్ దట్ వాట్ ఇఫ్ దే స్టిక్ టు ద ఒరిజినల్ బ్రాండ్ అండ్ ప్రీవియస్ MCU మూవీస్ గాట్ బ్లాక్ బస్టర్. మేబీ మనం ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్స్ని బెటర్ వేలో చూసి ఉండేవాళ్ళేమో. అట్లానే ఆర్టీజీ డాక్టర్ డూమ్ వేరేట్గా చూసేవాళ్ళు కాదేమో. క్యాంగ్ డైనస్టీ తర్వాత సీక్రెట్ వార్స్లో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఇది ఒరిజినల్ ఫ్యాన్. బట్ MCUs ఆఫ్ ఫ్లాప్స్ అండ్ ఒక టైంలో DCU లాగా రీబూట్ అవుతుందని కూడా టాక్ వచ్చింది. మార్వెల్ వెంట అండర్ ప్రెజర్ అండ్ దేర్ వెంట్ టు నెగోషియేట్ రూసో బ్రదర్స్ దీని ఆస్క్డ్ ఫర్ ఎ స్క్రిప్ట్. DC executives even not happy with the MCU results. So Russo brothers will change a lot in Kang Dynasty and brought Doctor Doom as the main villain in the Avengers 5 and re-changed the title as Avengers Doomsday. డాక్టర్ డూమ్గా తీసుకోవడం బ్యాడ్ డిసిజన్ కాదు, కానీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. లెట్స్ హోప్ మార్వెల్ బౌన్స్ బ్యాక్ విత్ దిస్ న్యూ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మధ్యలో థండర్ బోల్ట్స్, కెప్టెన్ అమెరికా 4 వంటి సినిమాలు వచ్చినా అంతగా ప్రభావం చూపించలేదు. వెబ్ సిరీస్ వకండా ఫర్ ఎవర్ వంటిగా ఫ్లాప్ అవడంతో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. మీరు ఇక్కడ చూస్తే స్పైడర్-మ్యాన్ నో వే హోమ్, షాంగ్-చి, స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్, థండర్ బోల్ట్స్, వకండా ఫర్ ఎవర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, బ్లాక్ విడో, డెడ్పూల్ అండ్ వూల్వరిన్, డాక్టర్ స్ట్రేంజ్, మల్టీవర్స్ మ్యాటర్స్, థోర్ లవ్ అండ్ థండర్, ది మార్వెల్స్, కెప్టెన్ అమెరికా, ఎటర్నల్స్, యాంట్-మ్యాన్ క్వాంటమేనియా, అట్లానే ది ఎటర్నల్స్ వంటి చాలా సినిమాలు రిలీజ్ అయినా కేవలం అన్నీ మాత్రమే